పథకాలను క్యాన్సిల్ చేశారు. అవన్నీ కూడా మళ్ళీ మన మధ్యలో అన్ని కూడా ఈ రోజు ఈ 4 నెలల్లో ముఖ్యమంత్రి గారు పరిశీలించి అన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో 4,000 రూపాయల పెన్షన్ అంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడా లేదు. 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు వితంతువులకు ఇస్తూ, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తూ, మంచానికి పూర్తిగా అంకితమైపోయి ఇంకొక మంచి స్థాయిలో బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏది అంటే మన రాష్ట్రమే అని మనం ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకోగలం. అలాంటి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనకి ఇన్ని రకాల వసతులు కల్పిస్తూ దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. అలాగే ఇంతవరకు మన ఐటీడీఏలన్నీ 7 లేకపోయిన ఐటీడీఏలు 9 ఐటీడీఏలు కూడా ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లనే ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మన జీసీసీ కూడా ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు. జీసీసీ ద్వారా మన అవి కూడా మన ఇంట్లో కొనడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా మన అభివృద్ధి సంక్షేమం ఆలోచిస్తూ అడుగులు మనందరం కూడా అన్ని ఐటీడీఏల్లో ఈ రోజు ఎక్కడ కూడా అభివృద్ధిని పర్యవేక్షించడానికి నిధులిస్తూ మన ఐటీడీఏ ద్వారా మన పరిపాలన కూడా సక్రమంగా సాగడానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల వాళ్ళకి కష్టకాలని మనం అక్కడ చర్చించుకోవాలి కాబట్టి, ఆ కార్యక్రమంలో ఉండాలి కాబట్టి ఈ రోజు నేను తొందరగా ముగించి ఆ కార్యక్రమం వెళ్ళడానికి మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ముఖ్యంగా కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తర్వాత నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్తానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించాం మన సెక్రటరీ గారు, మన కన్నబాబు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి మన గిరిజన సోదరి మనందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా, ఢిల్లీ వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉన్నా మన కోసం ఆపుకొని ఇక్కడ విచ్చేసిన కేంద్రం మరొకసారి మీ అందరి కర్తవ్యాల ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ భగవాన్ బిర్సా ముండా, జోహార్. శక్తివంతమైన